పాకిస్తాన్కి మరో ఎదురు దెబ్బ తగిలింది. పాక్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కరాచీ ఎక్స్చేంజ్కి భారీ దెబ్బ తగిలింది. పాకిస్తాన్ కీలక స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ 7,000 పాయింట్ల నష్టపోయింది. ట్రేడింగ్ను స్టాక్ మార్కెట్ నిలిపివేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాక్ స్టాక్ మార్కెట్లు పాతాళానికి పడిపోయాయి. భారత దాడులతో పాక్ అతలాకుతలం అవుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ పేరుతో మన దేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. 9 ఉగ్ర శిబిరాలు మొత్తం నేలమట్టం చేసింది. అయితే ఇప్పటికే పాక్ భారత్ మధ్య వాణిజ్యపరంగా ఆంక్షలు, అదేవిధంగా ఆర్థికపరమైన ఆంక్షలు, అదేవిధంగా వాయుపరంగా, జలపరంగా ఇప్పటికే అనేకమైన ఆంక్షలు పెట్టుకున్న నేపథ్యంలో తాజాగా ఆ దేశంలో ఆర్థిక భారం ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పొచ్చు. పాకిస్తాన్లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం కూడా భారీ నష్టాన్ని చవిచూసింది. కరాచీ ఎక్స్చేంజ్ అయితే దీంట్లో ఇంకా కీలకంగా ఉన్నటువంటి కరాచీ ఎక్స్చేంజ్ సంబంధించి భారీ నష్టాన్ని చవిచూసింది. అట్లా ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ 7,000 పాయింట్లకు తగ్గింది. అంత భారీగా నష్టం వచ్చిందనమాట. అంటే పాకిస్తాన్లో ఇంత స్టాక్ ఎక్స్చేంజ్ దిగజారినటువంటి పరిస్థితులు ఇప్పటివరకు ఎప్పుడు లేవు. తాజాగా ఏదైతే భారత్ పాక్తో అంటే ఉద్రిక్త నేపథ్యంలో పూర్తిగా ఈ పరిస్థితి మనకు అనిపించిందని చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ పరంగా కొన్ని ప్రాంతాల్లో ట్రెండింగ్ కూడా మొత్తం పూర్తిగా మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పాకిస్తాన్లో కరాచీ ఎక్స్చేంజ్ అనేది చాలా కీలకంగా ఉంది. ఇక్కడ ట్రెండింగ్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ కూడా దీని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పద్ధతి మనం చెప్పవచ్చు. అంటే మొత్తంగా ఏదైతే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ పతనానికి కుప్పగోలే పరిస్థితి చేరుకున్న నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ భారీగా నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మనం చెప్పవచ్చు. చందు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.